చైర్మన్ ఆంధ్రప్రదేశ్ కిసాన్ కాంగ్రెస్. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతాంగం పరిస్థితి చాలా దారుణంగా తయారైంది. రోజు దిగజారిపోతుంది. మొట్టమొదటిగా పండిన పంటకి గిట్టుబాటు ధర లేక, కొనే నాదులు లేక ఇబ్బందులు పడ్డాం. తర్వాత మళ్ళీ మామిడి సీజన్ వచ్చేటప్పటికి చిత్తూరులో ఉన్నటువంటి తోతాపురి మామిడికాయ ఎవరో కొనేవాళ్ళు లేకపోయి రైతు రోడ్డు మీద పారేస్తుంటే దాని మీద ఉద్యమం చేస్తే కిలోకి 4 రూపాయలు చొప్పున సబ్సిడీ ఇస్తామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఆయన సొంత జిల్లా అయినప్పటికి కూడా అక్కడ ఉన్న పల్ప్ ఫ్యాక్టరీని ఒకటి కూడా తెరిపించకుండా చాలా కాలం నాటకం ఆడితే మేము అక్కడ దాని మీద గట్టి ప్రయత్నం చేసాం. ఆ చేయడంతోనే 4 రూపాయలు చొప్పున అదనంగా కొనిపిస్తామన్నారు. కొన్నారు, కానీ ఇవాళ వరకు ఆ రైతులకి డబ్బులు ఇవ్వలేదు, ఇప్పటివరకు ఇవ్వలేదు. ఈ విధమైన దౌర్భాగ్య పరిస్థితి ఉంది. అలాగే మిర్చి రైతులు వాళ్ళ బాధలు వాళ్ళవి. టమాటా రైతులు, టమాటాలు అయితే 100 బాక్సులు ఉంటే 10 బాక్సులు దళారీలు పట్టుకుపోతున్నారు ఫ్రీగా. వాళ్ళ కమిషన్ ఇవ్వాల్సి వస్తుంది. ఆ కోసిన కూలి కూడా రాక అక్కడ వదిలేస్తున్నారు. ఉల్లి రైతులైతే మా ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలు శ్రీమతి శర్మిలారెడ్డి గారు కూడా కర్నూలు కూడా పోవడం జరిగింది. ఆ కర్నూలు మార్కెట్లో ఉల్లే కొనే నాదుడు లేడు. అక్కడ మేము ధరల స్థిరీకరణ పెట్టి మేము కొనిపిస్తామని చెప్పారు, కానీ ఇవాళ వరకు అక్కడ ఎవడో కొనట్లేదు. ఎక్కడ ఉల్లిపాయ అక్కడే ఉంది. టమాటా కానీ, ఇది కానీ, మిర్చి కానీ, పత్తి కానీ, పొగాకు కానీ అన్ని పంటలకు కూడా ఎక్కడ కూడా ఎంఎస్పీలు ఇవ్వట్లేదు. కొనే ప్రభుత్వం ఇంటర్వెన్స్ ఉండలేదు. ఎక్కడ కూడా దీని మీద బడ్జెట్ కేటాయించటం లేదు. మంత్రుల చేత అలాగే అధికారుల చేత తప్పుడు ప్రకటనలు ఇప్పిస్తున్నారు. అలాగే యూరియా విషయంలో కూడా మన రాష్ట్రానికి కేటాయించవలసిందేంటి, కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి అయ్యి ఉండి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి కావాల్సిన, రైతులకు కావాల్సిన యూరియా వేళ వరకు సప్లై చేయలేకపోయారు. యూరియా అధికంగా పడితే క్యాన్సర్ జబ్బు వస్తుంది, యూరియాను తగ్గించాలని. రైట్. అది వెంటనే ఆయన అసెంబ్లీలో చెప్పిన వెంటనే మొట్టమొదటిగా స్పందించింది ఆంధ్ర రాష్ట్రంలో నేనే. యూరియా వాడితే క్యాన్సర్ రావడం కాదు, అసలు నువ్వు మద్యము మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇంటింటికి బజార్కి ప్రతి చోట బెల్ట్ షాపులు పెట్టించి ఇవన్నీ చేసింది మద్యము మానిపిస్తే క్యాన్సర్ రాదు. ఆ మద్యము మానేసి రైతు పండించే తినే దీనికి యూరియాని మాన్పించేయడం అన్నది తప్పది. అది ఆయన తెలుగు రాష్ట్రాల్లో మనం పండించే వరి ఏదైతే ఉందో తినడానికి కూడా పనిచేసి చెప్తారు ఆయన సీఎం గారు. ఆయనకు అసలు మొట్టమొదటి నుంచి రైతు అంటే వ్యతిరేక, రైతు వ్యవసాయమే దండగని చెప్పిన పెద్ద మనిషి ఆయన. చేత ఏం చెప్తాడు ఆయన ఖచ్చితంగా అదే చెప్తాడు. ఆయన కేవలం బూర్జువాల్ని, క్యాపిటలిస్టుల్ని, అలాగే పెట్టుబడిదారుల్ని, కార్పొరేట్ శక్తుల్ని వాళ్ళ వెనకాల ఉంటేనే వాళ్ళు డబ్బులు లంచాలు ఇస్తారు కాబట్టి వాళ్ళని సమర్థిస్తూ ఉంటాడు. పేదవాడు రైతు ఏమి ఇస్తాడు? రైతు ఏమి ఇవ్వలేడు కదా. రైతు ప్రజలకు అన్నం పెడతాడు, జనానికి అన్నం పెడతాడు. ఈ ముందు చూపు చూసి జవహర్లాల్ నెహ్రూ గారు పంచవర్ష ప్రణాళికలు పెట్టి ఈ దేశంలో రైతుని ఎంతో అభివృద్ధికి తీసుకొచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదిని, జవహర్లాల్ నెహ్రూ, అలాగే తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి గారు. అటువంటి జవహర్లాల్ నెహ్రూ గారి మీద కూడా కామెంట్ చేశాడు మొన్న దారుణంగాని. ఆయన పూడలిస్ట్ అని చెప్పి. అసలు ఇతను ఎంత ఆస్తిపరుడు, ఇతని వ్యవహారం ఏంటి, ఈవేళ ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయి ఆయన దగ్గర. ఇవన్నీ బయట పెట్టవలసిన అవసరం ప్రభుత్వం మీద ఉంది. కానీ ఆయన ఎక్కడ కూడా ఇది కాదు, అన్నీ చెప్పేవి శ్రీలంక నీతులు, చేసేవేమో ఈ పనులునైనా. మామగారినే ఎన్నుపోటు పొడిచి ముఖ్యమంత్రి అయిన వ్యక్తి రైతును ఎన్నుపోటు పడలేదంటే ఎలాగా? రైతును ఎన్నుపోటు పొడిచాడు ఆయన. మొన్న 2024లో కూడా ఆ మేనిఫెస్టోలో చెప్పాడు, అనేక ధరల స్థిరీకరణ పెడతా అన్నాడు, కోల్డ్ స్టోరేజ్లు పెడతా అన్నాడు, అలాగే ఎక్కడ ఎంఎస్పీకి కొంటా అన్నాడు. ఎక్కడ కొన్నాడు? ఎక్కడ ఏమీ లేదు. ఇవన్నీ అబద్ధాలు, అందులో ఏమీ తేడా లేదు. 3 పంటలు పండే భూముల్ని కార్పొరేట్ శక్తులకి రూపాయికి ఇచ్చే 99 పైసలు ఇచ్చేసిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. రాష్ట్రం అభివృద్ధి చెందొద్దు అనేది లోకేష్ చెప్తారు. అభివృద్ధి చెందాలి, మేము కాదంటలేదు. దానికి మేము ఏం చెప్తున్నామంటే, బంజరు భూములు ఎక్కడైతే వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయో, ఎక్కడైతే నీటిపారుదల లేని భూములు ఉన్నాయో ఆ భూములు ఇచ్చే పరిశ్రమలను అక్కడ స్థాపించమని చెప్తున్నాం. అంతే తప్ప వీళ్ళలాగా 3 పంటల పండిది ప్రజలకి అందరికీ నిత్యం అవసరం ఉన్న పనులన్నీ చేసుకుని భూముల్ని తీసుకోవద్దని చెప్పేసి చెప్తున్నాం. అది కోర్టు డైరెక్షన్ కూడా ఉంది, సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది, చట్టం కూడా ఉంది. దాన్ని అన్నీ అతిక్రమించి వ్యవహారం చేస్తున్నారు. వీరు సొంత రాజ్యాంగం అయిపోయింది, ప్రజలు చూస్తున్నారు, రైతాంగం చూస్తుంది. అమరావతిని ఏం చేశారు?
30,000 ఎకరాలు తీసుకున్నది ఈవేళకి ఏమీ కాకుండా బీడు కింద వదిలేశారు. మళ్ళీ ఇంకో 30,000 ఎకరాలు కావాలి, 50,000 ఎకరాలు కావాలంటున్నాడు. ఈ విధంగా మొత్తం రైతుని నాశనం చేస్తున్నాడు తప్ప ఈ ప్రభుత్వం కానీ. అదేవిధంగా దానితో పాటు వంటపాడేటువంటి పవన్ కళ్యాణ్ గారు కూడా, ఆయన కూడా నేను వ్యవసాయదారుడిని, నేను మా పూర్వీకులంతా ఇది మేము రైతుకి అంతగా ఉపయోగపడతామని ఆయన కూడా ఏం మాట్లాడట్లేదు. ఈవేళ మాట్లాడి రాయలసీమ ప్యాకేజ్ లేదు, ఉత్తరాంధ్ర ప్యాకేజ్ లేదు, ఏది లేదు వీళ్ళందరూ చేసే పనులు. మీరు చెప్పండి, రాష్ట్రంలో ఉండే రైతాంగం పరిస్థితి ఏంటి? రైతు గిట్టుబాటు ధర ఉందా ఏంటి చెప్తారు? నేను కిసాన్ సెల్లో వైస్ ప్రెసిడెంట్గా సింగం రామకృష్ణారెడ్డి నా పేరు. అయ్యా, ఈరోజు రైతుల పట్ల విశ్వాసం లేకుండా ఈ ప్రభుత్వానికి గిట్టుబాటు ధర అనేది టొమాటో అయితేమి, మామిడి పండ్లు అయితేమి, చెనిక్కాయలు అయితేమి, మిక్సీ అయితేమి, ప్రతి గిట్టుబాటు ధర లేదయా రైతులకు. కుయ్యో మరో నాయనా ఒక్కసారి ఆలకించయా సీఎం గారు, నీకు చేతులు జోడించి దండ పెడతాము, రైతుల పట్ల విశ్వాసం చూపయా బాబు అని మేము అఘోరించి అడుక్కుంటున్నాం. ఏమి ఒక్కసారి రైతుల పరిస్థితి చూసుకో, పోయి ప్రతి నీ డిపార్ట్మెంట్ ఉన్నారు కదా, డిపార్ట్మెంట్ని పంపించు, దగ్గరికి పంపించు, రైతుల దగ్గరికి పంపించు. ఏ కష్టపడుతున్నారు. మొన్న మొలకల చెరువు దగ్గర వెళ్ళామండి. వెళితే అక్కడ 100కి 10 బాక్సులు జాక్పాట్. ఆ బాక్సులు వేసుకొచ్చి ఇక్కడ మండివాడు బాక్సు ఇస్తే 2 రూపాయలు దానికి బాడిగ 2 రూపాయలు అయితే 8 రూపాయలు వసూలు చేస్తున్నాడు. 10 రూపీస్ 100కి కమిషను. అప్పటికి రైతు పట్ల ఏముంది విశ్వాసము? మేము అక్కడికి వెళ్తే దళారి వాళ్ళు మా మీద గలాటకు వచ్చారు. అయ్యా బాబు, మాకు ఇక్కడ ఏం లేదు, మీ చేతనైతే ప్రభుత్వం కొనండి, మీరు కొంటారా కొనండి, రైతుల పట్ల మేమే కొనకపోతే దిక్కేవు రైతు కొంటాడు, మీరే కొనియండి. రైతు మాకు సబ్సిడీ ఇవ్వడంలే, బాక్సులకు సబ్సిడీ ఇవ్వాలంట దళాలకు. ఎక్కడన్నా ఉందండి? రైతు పండించే పంటను గిట్టుబాటు ధర చేసి సీఎం గారు ఒక్కసారి దయపెట్టి ప్రజలను కాపాడయ్యా బాబు. నువ్వు ఒక రైతు బిడ్డవే, రైతుగా కాపాడు. మేము కాదనలే. చెనిక్కాయలు వేశారు, అక్కడ బూడిద రోగం. ఆ చెనిక్కి చెట్లు ఇట్లా పట్టుకుంటే భూమిలోనే పూర్తి రోగానికి అట్లా కుళ్ళిపోతున్నాయి. రైతుల పట్ల విశ్వాసం లేకపోతే ఎట్లా? రైతే లేని జై కిసాన్, జై జవాన్, జై కిసాన్ అని నినాదంతో మేము మొత్తుకొని నీకు రైతుల పట్ల విశ్వాసం చూపాయా బాబు అని మేము అఘోరిస్తా అంటే ఇంతవరకు స్పందనే లేదు. మొలకల చెరువు దగ్గర పోయి చేసి వచ్చి దగ్గర 25 days అయింది. అక్కడ పోయి స్పందన లేదు, రైతుల పట్ల విశ్వాసము లేదు. నువ్వు పంపించింది ఏది ఎక్కడా లేదు, గొంగలే లేదు. దయచేసి సీఎం గారు యూరియా కానీ అన్నీ కానీ అందుబాటులో చేసి రైతుల పట్ల విశ్వాసం చూపించు. నువ్వు ఒక రైతు బిడ్డవే, మేము కాదనలా. ఆ రైతు కష్టం ఏమిటి? వాళ్ళు పండించే అక్కడికి వెళితే ఏం చెప్పారు, ఒక రైతు దొడ్డిపల్లి ఏదో మొలకల చెరువు దగ్గర అక్కడ వెళ్ళామండి. అక్కడికి వెళితే ఒక లేడీ 4 ఎకరాలు టొమాటో పెట్టారు. టొమాటో పెడితే 6 లక్షలు ఖర్చు వచ్చింది. 6,20,000 6 లక్షలు వచ్చింది. ఆమె చెవులో కమ్మలు కూడా లాస్ట్కు తాకట్టు పెట్టింది, బొట్టు చైన్ కూడా పెట్టింది. ఇంకా లాస్ట్ కుయ్యో మరో మాకు సావే శరణము అంటుంది. నేను నా బిడ్డలు మేము సావాలి. ఈ రైతు గిట్టుబాటు ధర అనేది కల్పించలేదు. టొమాటోలు ఎక్కడన్నా ఉందా చూడండి. అఘోరాత్రులు మేము కష్టపడతానని. మా ప్రభుత్వంలో అన్ని వర్గాలు బాగున్నారు, రైతు సంక్షేమం మా ప్రభుత్వం అని చెప్పి మరి టీడీపీ చెప్పేది, మీరే ఇన్ని కష్టాలు చెప్తున్నారు. ఇదంతా అబద్ధం అండి, పచ్చి అబద్ధం. అయ్యా చంద్రబాబు నాయుడు ఒక్కసారి నువ్వు పోయి చూడండి, రైతుల పట్ల విశ్వాసం చూడండి. నువ్వు కూర్చొని టీవీలలో దీంట్లో చెప్తే ఈ విశ్వాసం కాదండి. రైతుల పట్ల ప్రతి గ్రామానికి పంపించు, రైతు సేవ చేపించండి. రైతు సమృద్ధిగా ఉంటేనే నువ్వు చల్లగా ఉంటావు. దయచేసి రైతుల పట్ల విశ్వాసం చూపండి. మీకు చేతులు ఎత్తి జోడించుతున్నామండి, జోడించి ఏడుకుంటున్నాం మా రైతుల పట్ల కొంచెం కాపాడమని. ఎర్రగడ్డలైతే ఎంత దుర్మార్గంగా రేట్ అంటే కిలో వచ్చేసి 2 రూపాయలు, రైతు 2 రూపాయలు కూడా పోలే. ఎక్కడ చూసినా కూడా 20-30 దళాలు అమ్ముతారు. రైతు గిట్టుబాటు చేయి. ఎక్కడ నువ్వు వ్యవసాయానికి మార్కెట్ ధరలు కల్పిస్తున్నావో కల్పించండి. రైతుకు పెట్టు, నువ్వు కొనుగోలు అన్నీ చెయ్యి, ఎక్స్పోర్ట్ అన్నీ చెయ్యి. వాళ్ళు దళారులు ఏమంటున్నారు,
మేమే లేకపోతే మీకు రైతులకు దిక్కే లేదు. ఒక్కసారి గుర్తుపెట్టుకోండి. ఆ మండీలో ఎంత ఆవేశంగా వచ్చారంటే దళారులు అంత ఆవేశంగా వచ్చారు. మాపై కొట్టేదానికి పరిస్థితుల్లో వచ్చారు. ఏమిటికి మా కడుపు దళాలు అవస్థను కడుపు కొడతావే, అయ్యా మీరు తినండి, మేము కాదనలే. న్యాయమైన పద్ధతి చేయండి, ప్రజలకు మీరు బతకండి. ఎక్కడ బతుకు? విశ్వాసమే లేకుండా రైతును నట్టేట్లో ముంచుతున్నారు. ఈ దళారు వ్యవస్థనంతా కాపాడి దయచేసి సీఎం గారు ఒక్కసారి మా రైతుల పట్ల విశ్వాసం చూపండి స్వామి. అంటే గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం, మా ప్రభుత్వంలో రైతుకి అన్ని రకాలుగా కూడా లాభదాయకంగా ఉందని చెప్తారు గవర్నమెంట్. రెండు ప్రభుత్వాలు కూడా దొందే. రైతుల పట్ల విశ్వాసం. ఒక కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతుకు రుణమాఫీ చేసిండే ఘనత కాంగ్రెస్ పార్టీయే. ఒక రైతులకు కరెంటు మాఫీ చేసిండే ఘనత ఉచిత కరెంటు చేసిండే ఘనత కాంగ్రెస్ ప్రభుత్వమే. నువ్వు రైతులకు పాడి పరిశ్రమలో సబ్సిడీ కానీ ప్రతిదీ రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వంలో సస్యశ్యామలంగా ఉన్నారో లేదో రైతులు అడగండి, ప్రతి రైతుని అడగండి. ఈరోజు ఒక ఆయిల్ ప్యాకెట్ పైన నువ్వు ఎంత అమ్ముతున్నారు? 150 రూపాయలు తక్కువ లేదు. మన కాంగ్రెస్ ప్రభుత్వంలో మేము పెట్టింది 65 రూపాయలండి. ఈరోజు గిట్టుబాటు ధరలు యాడికండి? నక్కకు నాగలోకానికి కదా పోయినట్టు పోతున్నాయి. రైతులు అధిక మొత్తంలో యూరియా వాడితే క్యాన్సర్ జబ్బు వస్తుంది, రైతులు యూరియా మానేయాలని చెప్పి ప్రక్షాళన మార్గం ఆలోచించాలనుకుంటారు. నువ్వు చేయలేని పరిస్థితుల్లో క్యాన్సర్ అంటావు, రేపు రైతుల పట్ల ఏమైనా మాట్లాడతావు. అది మాట్లాడడం దురదృష్టకరం సీఎం సారు. నువ్వు మాట్లాడేది అది పద్ధతి కాదు. నువ్వు మందు మాఫీ చేసుకో, మందు మాఫీ చేయండి. రాష్ట్రానికి ఆదాయం రావాలి కదా. మరి రాష్ట్రానికి ఆదాయం రావాలంటున్నారు. ప్రతిదీ ఇంకా నువ్వు రైతు బతకూడదా? రైతు పట్ల విశ్వాసం లేదా? రైతు ఉంటేనే నువ్వు రాజ్యం. సినిమా టికెట్లకు మాత్రం నీకు సస్యశ్యామలంగా చేస్తున్నావు. రైతుకు కొంచెమన్నా ఎక్కడన్నా సబ్సిడీ చేసినావు? ఎక్కడ చూసినా ఆ పాడి పరిశ్రమ పైన ఒక్కసారి దృష్టి. 1 లీటర్ బాటిల్ కొంటే 20 రూపాయలు. ఓ పాలు అమ్మితే వాని భార్య బిడ్డలు అందరూ కూడా వెళితే సాయంత్రానికి 27 రూపాయలు 26 రూపాయలు పాలు లీటర్. అప్పటికి 50 రూపాయలు అన్న గిట్టుబాటు అయితే ఒక రైతు బతకలు. వాడు దానా ఏనా అన్నీ వేయాలంటే రోజుకు 200 ఖర్చు వస్తుంది. ఒకసారి పరిశీలించండి. మేము చెప్పేది అబద్ధాలు అయితే నిజాన్ని నిర్భయంగా ప్రజల్లోకి వెళ్ళండి. కూర్చొని ఫ్యాన్ల కింద కూర్చొని మాట్లాడే మాటలు టీవీలలో చెప్పేటి కాదండి. ప్రజల దగ్గరికి వెళ్ళండి, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి. సార్, రాష్ట్రంలో రైతాంగం పరిస్థితి ఏంటి? రైతు గిట్టుబాటు ధర ఉంది, ఎలా ఏం చెప్తారు? రైతుకు గిట్టుబాటు ధర కావాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా ఆయన ఒక్కడే కాదు, రకరకాల హీరోల సినిమాలు వచ్చినప్పుడు కూడా ఒక మధ్య రేట్ కావాలని చెప్పేసి వాళ్ళేం పోరాటం చేసి ఒక 4 నిర్మాతలు 4 డైరెక్టర్లు వచ్చి సినిమాకి రేట్ కావాలని అడుగుతీస్తారు. అదే రైతు 6 కాలాలు కష్టపడి రైతు భార్య పుస్తలు కానీ తన దగ్గర ఉన్న బంగారం కానీ అప్పులు చేసి వడ్డీలు కట్టుకుంటా రైతు పండించుకున్న పంట గిట్టుబాటు ధర లేకపోతే రైతులు ఆత్మహత్య చేసుకోకపోతే ఇంకేం చేసుకుంటారండి? ఇంకా మా ప్రభుత్వంలో గిట్టుబాటు ధర ఉంది, గతానికన్నా ఇప్పుడు బెటర్ రైతుల పరిస్థితి అని చెప్పండి. ఎక్కడ ఉందండి గిట్టుబాటు ధర? ఎక్కడ ఉందండి? నిన్న కర్నూలు మార్కెట్లో 1200 రూపాయలు వచ్చేసి ఉల్లి ధర కొంటామని చెప్పేసి చెప్పినారు. సో దానికి దళారులు మీ దగ్గర ఒక 2 రోజులు 1200 రూపాయలు పెట్టి 2 రోజులు కొన్నారు. కొన్న తర్వాత 3వ రోజు నుంచి దళారులు కొంటారండి మీ ఉల్లిగడ్డలు. కొన్న తర్వాత మిగిలిన రిమైనింగ్ బ్యాలెన్స్ గవర్నమెంట్ ఇస్తారని ఇప్పటిదాకా గవర్నమెంట్ రైతులకు ఇంతవరకు డబ్బులు అకౌంట్లో జమ చేసింది లేదు, ఏం లేదు. ఈరోజు కర్నూలు మార్కెట్ చుట్టూ ఈరోజు డెంగ్యూ విష జ్వరాలు స్టార్ట్ అయిన కర్నూలు మార్కెట్ చుట్టూ మార్కెట్. మొన్న కర్నూలు మార్కెట్లో కూడా కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు దళారులకు వచ్చి మీకు టెండర్ వేస్తున్నారు రండి పాట కట్టి ఒక్క వ్యక్తి వచ్చి కొనుక్కోలేదు. ప్రజలే వచ్చి ఉచితంగా ఉల్లిగడ్డలు తీసుకెళ్ళిపోయినారు. తర్వాత ఇంకోటి రైతులు కూడా వచ్చిన ఆ విధానం చూసి ఎక్కడికెక్కడ ట్రాక్టర్లు తెచ్చుకునేవి, వెహికల్ తెచ్చుకునేవి ఎక్కడెక్కడ కుప్పలు పోసి ఈరోజు కర్నూలు నుంచి మన కోడుమూరు ఎమినూరు రూట్లో వెళ్తే ఎక్కడికెక్కడ కుప్పలు పడిపోయినాయి ఉల్లిగడ్డలు ధర లేక. ఇట్లా చేస్తే రైతాంగం ఎప్పుడు బాగుపడుతుందండి? గవర్నమెంట్ కల్పించుకొని ఉల్లిగడ్డలకు ఏదైనా చేసి ఇంకో టమాటోలకు కూడా ప్రాసెసింగ్ మిల్లు, జ్యూస్ మిల్లు కడతామని చెప్పేసి జ్యూస్ ఫ్యాక్టరీ కడతామని చెప్పేసి అది కూడా ఇంతవరకు ప్రభావం జరగలేదు. శంకుస్థాపనలు చేసినారు, ఇంతవరకు ఏం జరగలేదు. అది కూడా పత్తికొండ మార్కెట్ ఏరియాలో కర్నూలు జిల్లాలో వచ్చేసి ఆనియన్ ఉల్లిగడ్డ విచరి చేస్తారు. దానికి ఖచ్చితంగా గిట్టుబాటు ధర ఇస్తారు, అయితే బాగుపడతాడు. ప్రస్తుతం ఈ గవర్నమెంట్ రైతాంగం పరిస్థితి ఏంటి? రైతాంగం గత సంవత్సరానికి ఇప్పుడు పోల్చుకుంటే రైతుకు అన్ని రకాలుగా నష్టమే ఉంది. ప్రశ్నిస్తాను పవన్ కళ్యాణ్ గారు స్పందన. పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున నాగలు పట్టుకుని చేనులో దిగిండండి. ఆయన వ్యవసాయం ఫామ్ హౌస్ ఉంది, వ్యవసాయం గురించి తెలుసు. ఫామ్ హౌస్ చేస్తే ఈ రోజు ఈ ఫామ్ హౌస్లో ఏం పండిస్తున్నాడు అడగండి, టక్క చెప్పమని చెప్పండి. ఆయన్ని
ఆయన ఫామ్ హౌస్లో ఏమేమి మొక్కలు ఉన్నాయి, ఏమేమి పంట పండిస్తున్నాడు అని చెప్పమని చెప్పండి. ఇక్కడ కూర్చొని చెప్పమని ఆయన చేయిస్తున్నాడు కదా, ఆయన సీట్లు ఎక్కడ కూర్చున్నాడు అక్కడ కూర్చొని చెప్పమని చెప్పండి. టక్క నా ఫామ్ హౌస్లో పలానా ఉల్లి వేసినాను, టమాటో వేసినాను, చిల్లీ వేసినాను, వెజిటేబుల్స్ వేసినాను, లేకపోతే కొబ్బరి పండిస్తున్నాను, లేకపోతే గోధుమలు పండిస్తున్నాను, రాగులు పండిస్తున్నాను చెప్పమని చెప్పండి. ఆ ప్లాంట్ చూసి చెప్పాలి కదా, ఆ మొక్కలు చూసి చెప్పాలి కదా. ఈ మొక్క పలానా మొక్క, ఇది వరి ధాన్యం మొక్క, ఇది రాగుల ధాన్యం మొక్క, ఇది వచ్చేసి టమాటా మొక్క, ఇది పచ్చిమిర్చి మొక్క, ఇది వేరుశనగకాయ మొక్క అని చెప్పగలగాలి కదా ఆయన. మొక్కలు చూసి చెప్పాలి కదా ఆయన. ఎక్కడ కూర్చొని చెప్తే అట్లా. ఇప్పుడు గారేంటి రైతాంగం పరిస్థితి ఏంటి, మీ పరిస్థితి ఎలా ఉందండి? 24-25 సంవత్సరంలో మిర్చి 25,000 నుంచి 32,000 దాకా అమ్మింది. అదే మిర్చి ఈరోజు 11 నుంచి 13,000 లోపు ఉంది. మరి పెరిగినట్ట తగ్గినట్ట ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి. పవన్ కళ్యాణ్ గారు నేను కౌలు రైతులు కూడా రైతు భరోసా ఇప్పిస్తాను అన్నారు. అసలు ఉన్న అసలైన కొంతమంది రైతులకే ఇనాం పేరుతో కొంతమంది భూములకి రైతు భరోసా రాకుండా ఆపారు. ఇంతకుముందు చూడండి, లాస్ట్ ఇయర్లో అడంగుల్లో ఉన్న ఇనాం అనే పేర్లు తీసేసి ఇప్పుడు ఈ సంవత్సరం ఉన్న అడంగుల్లో ఇనాం అనే పేర్లు దాదాపు 50% భూములకు వచ్చింది. అది కారణం ఎవరు అంటే రైతు భరోసా ఎగ్గొట్టడం కోసం ఇనాం అని పెట్టించారా? ఆలోచించాల్సిన అవసరం ప్రభుత్వానికి ఉందని చెప్తున్నాను. సరే, మీ పరిస్థితి రైతాంగం పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం రైతాంగం గురించి చెప్పాలంటే కూటమి ప్రభుత్వం రాష్ట్ర చరిత్రలోనే నిలిచిపోతుంది. రైతుల్ని నట్టేట ముంచిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కూటమి ప్రభుత్వమే. చరిత్రలో తిరగరాని ప్రభుత్వంగా గుర్తించుతుంది. ఎందుకంటే మేము అన్నమయ్య జిల్లా నుంచి వచ్చాను. కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షునిగా అన్నమయ్య జిల్లా అధ్యక్షునిగా ఉన్నాను. గత 5 ఏళ్లుగా మామిడి పంట లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మామిడి పంట ఇబ్బందులకు ఎదుర్కొనే సమయంలో క్రాప్ ఇన్సూరెన్స్ కడితే పంట నష్టపరిహారం అందిస్తామని చెప్పి డబ్బులు కట్టించుకున్న తర్వాత ఇప్పుడు శాటిలైట్ పెట్టాము, అవి చూపిస్తేనే మీకు నష్టపరిహారం వస్తుంది, ఇలాంటి కపట ప్రేమలు చూపిస్తున్నారు. ఆర్భాటాలు ఎక్కువ, పని తక్కువ. ఈ ప్రభుత్వంలో రైతులను ఆదుకున్న సందర్భాలు లేవు. జరగబోవు కూడా జరుగుతుంది కూడా మాకు నమ్మకం లేదు. సరే, మీ పరిస్థితి రైతాంగం పరిస్థితి ఎలా ఉంది సార్? సార్, నేను తిరుపతి జిల్లా కిసాన్ చైర్మన్. ప్రస్తుతం మేము చిన్నపిల్లకాయలప్పుడు యూరియాని గురించి చెప్తున్నారు కదా. యూరియా 1.5 షేర్ వేస్తే 1.5 షేర్ అంటే 1.5 కిలో వేస్తే పడిపోతుంది పైరు. ఏది అంత ఎక్కువ వేస్తే పండదు, కోసుకునేది వీలు లేకుండా పరిస్థితిలో పోతుంది. ఇప్పుడు మరి ఎందుకు 10 బస్తాలు వేస్తే కూడా కావడం లేదంటే దాంట్లో కలిపే మోతాదులో ఏడ పంచుతున్నారు. అది ముందు టెస్ట్ చేయమనండి. ఎకరాలకు 2 ఎకరాలకు 1 బస్తా యూరియా వేస్తున్నాం మేము చిన్నపిల్లకాయలప్పుడు. తమిళనాడు నుంచి తెచ్చి కూడా వేస్తున్నాం నెహ్రూ పీరియడ్లో. ఇప్పుడు 10 బస్తాలు వేస్తే కూడా ఎందుకు కావడం లేదంటే దాంట్లో కలిపేటువంటి కెమికల్ కలుపుకుంటా పక్కదారి పట్టించేస్తున్నారు. ఏదో దిబ్బ మార్గ దోశ వేస్తున్నాం. ఎన్ని బస్తాలు వేసినా కావడంలో ఎంతైనా దానికే పెడుతున్నాం. ఎరువులకే కదా పెడుతున్నాం, ముందు ఎరువులకని స్ప్రేయర్లకని పెడుతున్నాం. కానీ మేమేం తింటున్నాం? రైతులా ఏదో అట్ట ఏదైనా పండిస్తున్నారా? దీనికి కారణం ఏంటంటే ముఖ్యంగా ఆ యూరియాలో కలిపే కెమికల్ ఎంత శాతం కలపాలో అది టెస్ట్ చేయమని గవర్నమెంట్ని. అధికంగా వాడటం వల్ల ఈరోజు క్యాన్సర్ జబ్బులు అవుతుందని చెప్పి సీఎం గారు చెప్తున్నారు. సార్, అది క్యాన్సర్ వస్తుందో ఇంకొకటి వస్తుంది నేను చెప్పడం. నువ్వు యూరియాలో కలిపేటువంటి కెమికల్ ముందున్న మేము పసిపిల్లకాయలప్పుడు ఉన్నటువంటి కెమికల్ ఇప్పుడు ఎలా కలుపుతున్నారు? దాంట్లో ఏదో ఫ్యాక్టరీలకు వెళ్ళిపోతున్నాయంట. ఆ కెమికల్ అంతా ఎవరికి ఇచ్చేస్తున్నారంట. దీని సరైన మోతాదులు దీన్ని కలపడం లేదు. అందుకే ఎకరాకు 1 బస్తా అయితే పడినటువంటి యూరియాలు ఇప్పుడు 10 బస్తాలు అయితే పడడానికి కారణం ఏంది? అది టెస్ట్ చేయి నువ్వు. యూరియా వల్ల క్యాన్సర్ అది టెస్ట్ చేస్తే అప్పుడు ఎంత మోతాదు నువ్వు యూరియాలో కలుపుతున్నావు, రైతు ఎంత వేస్తున్నాడు, రైతు ఎంత పెట్టుబడి పెడుతున్నాడు తెలుస్తుంది. ఇంకోటి కూడా సార్, యూరియా వల్ల క్యాన్సర్ వస్తుందని ముఖ్యమంత్రి చంద్రబాబు గారు ఆరోపించాల్సింది కాదు. సైంటిస్టులు దానిపైన చర్యలు చూపించి అప్పుడే దాన్ని నమ్మగలుగుతారు. కానీ ఇదేదో కాలక్షేపం కోసం ఇలా యూరియా లేదని చెప్పుకోకుండా ఇలా నిందలేస్తున్నారు తప్ప ఎలాంటి క్యాన్సర్ వచ్చేటంటే గతంలో ఎన్నో 100 ఏళ్ళ నుంచి వ్యవసాయం జరుగుతుంది. 100 ఏళ్ళ నుంచి కూడా యూరియా పైన ఆధారపడి రైతులు ప్రతి ఒక్క పంటకి యూరియా లేని ఏ పంట సాగులేక రాదు. సార్, యూరియా వేస్తే క్యాన్సర్ వస్తుందని అంటున్నారు. అది మెడికల్ డాక్టర్లకు తెలియాలా, సైంటిస్టులకు తెలియాలా, శాస్త్రవేత్తలకు నువ్వు నేను చెప్తే కాదు. అది దాని పరిశోధన అది వేరు. మనం ఏదైనా 100 చెప్పుకోవచ్చు సార్. ఫస్ట్ ఆ యూరియాలో కలపాల్సిన కెమికల్ ఎంత శాతం కలుపుతున్నారా లేదా అది పరిశీలమనండి, అప్పుడు బయటపడుతుంది. అందరూ అనుకోవడమే, నేనే కాదు అందరూ అంటున్నారు. మరి మేము అప్పుడు చిన్నప్పుడంతా సెల్ చేసాలు పైరు పడిపోతుంది. ఇప్పుడు ఎందుకు రావడం లేదు? ఎకరాకు 10 బస్తాలు వేస్తే కూడా కావడం లేదు. నువ్వు దాంట్లో కలిపేటువంటి కెమికల్ సక్రంగా లేదని అందరూ అంటున్నారు, నేను అనడం కాదు. దాని ముందు పరీక్ష చేయండి. యూరియాలో ఎంత శాతం కలపాలా, ఎంత శాతం కలపకూడదు అనేది మీరు ప్రాసెస్లో పెట్టి చేయండి. అది పెడితే అప్పుడు బయటపడుతుంది.